నమస్కారం అండి. నమస్కారం మీ సార్. పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు. ఓకే. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఆ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు కదా సార్. ఆ, కంపల్సరీ 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఉమ్, ఎందుకంటే అందరికీ కూడా 6 గ్యారంటీల వల్లనే అందరూ కూడా ఎలక్షన్లో గెలిపించారు. ఆ. 6 గ్యారంటీలు ఇవ్వడం వల్లనే, అందుకోసమే తప్పకుండా అమలు చేయాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ ఆఫీస్ బాయ్గా జాబ్ చేస్తుంటాను. 6 గ్యారంటీలు అవసరం ఉందా పబ్లిక్కి? అవసరం కదా సార్, 6 గ్యారంటీలు కంపల్సరీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అవసరం. కంపల్సరీ అవసరం. ఇప్పటివరకు ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు? నాకైతే ఏం పథకం అయితే రాలేదు, కానీ ఇక ఆ గ్యాస్ది అది ఆ, మాకు ఇంకా రాలేదు. ఆ, అప్పుడు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అవి అయితే వచ్చాయి. ఆ. మరి అది కరెంట్ బిల్లు కూడా 200 యూనిట్ల లోపల ఉంటే ఫ్రీ అని చెప్పేసి అన్నారు, రావట్లేదా? అది వస్తుందండి, కరెంటుది వస్తున్నది. ఆ, గ్యాస్ది కొద్ది మందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు గ్యాస్ది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? కిరణ్. కిరణ్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేయలేమని చెప్పేసి అన్నారు. నిజమేనండి, ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఒక 3 ఏమో చేశారు, 3 ఏమో చేయట్లేదు. కాబట్టి సగం చేశారు, సగం చేయలేదు. ఎందుకంటే అప్పుల బాధల్లో ఉన్నారన్నారు. దాని ప్రకారం కూడా ప్రజల్లో చాలా వరకు ఇప్పుడే వ్యతిరేకత మటుకైతే గ్యారెంటీకి 100% సిటీలో కానీ పల్లెటూరులో కానీ వ్యతిరేకత అయితే గవర్నమెంట్ పరంగా వ్యతిరేకత జనాల్లో ఉంది. ఇది వాస్తవం. ఓకే. 6 గ్యారంటీలు అమలు అవసరం అంటారా, లేకపోతే అవసరం లేదా? మరి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చిన బాధ్యత ఉందిగా. ఆ హామీల ప్రకారమే గవర్నమెంట్ జనాలు ఓట్లేశారు, మరి నెరవేర్చాలిగా. మరి ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది, అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి బడ్జెట్ మరి లెక్కలు ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యింది అన్ని లెక్కలు ఉంటాయిగా. ఆ, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నప్పుడు దానికి లెక్కలు ఉంటాయి. ఆ, అన్ని లెక్కలు చూసుకున్నాక హామీ ఇచ్చేది. ఉమ్, అంటే అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత అధికారంలో వచ్చినాక ఈ సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఓకే. సాకులు చెప్పడం కరెక్ట్ కాదు. అంతేనండి. మరి 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, లెక్కలు ఉంటాయి, బడ్జెట్ ఉంటుంది, ఎంత బడ్జెట్ ఏందని క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత తప్పించుకోవటం అనేది కరెక్ట్ కాదు. మన పేరు మీద మళ్ళీ జిఎంసీలో డ్యూటీ చేస్తాను, మాకు జీతాలు పెంచుతున్నారు, పెంచలేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అది ఇవ్వలేరు. 500 ఫ్రీ గ్యాస్ అన్నారు, అది లేదు. కరెంటు బిల్ కూడా లేదు. మళ్ళీ ఇంకేంది, ఇంటి హౌస్ ఓనర్కి ఇంట్లో ఉన్న పని చేసుకున్న వాళ్ళకి 2500 వస్తున్నారు, అవి లేవు. ఇప్పటివరకు మాకైతే రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు, వచ్చి కూడా వేస్టే. అన్నీ వచ్చినట్టు మరి ఇస్తున్నది ఫ్రీగా, ఇంతవరకు మాకైతే ఏమీ కనిపించలేదు. మరి ఎందుకు అట్లా? తెలంగాణ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏం రాలేదు. ఉండి వేస్ట్ అయ్యి సార్ చేయాలి, మళ్ళీ పట్టుదలతో మాకు కూడా జీతాలు రావాలి. జీతాలు తక్కువ వస్తున్నాయి. మరి మా ఇండ్లు కిరాయిలు కట్టుకోవాలి, మా పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మాకేం సరిపోతలేవు. అన్ని బియ్యం రేట్లు, కూరగాయల రేట్లు కూడా అన్నీ పెరిగిపోయి తినలేని పరిస్థితి మాది. మరి మా విధవాళ్ళు మేము ఎక్కడ పోవాలి? మరి మాకు ఏం జాబులు లేవు, మా పిల్లలు ఖాళీగానే ఉంటున్నారు. మా భర్త కూడా ఏం జాబ్ చేయడు. జాబులు ఇస్తున్నారు, జాబులు కూడా లేవు సార్. ఇంకేం చెప్పాలి? ఓకే. మోరీలు కూడా సరిగ్గా లేవు సార్, రోడ్లు కూడా సరిగ్గా లేవు. పోతుంటుంటే నీళ్ళు వస్తుంటాయి, జారి పడిపోతాం రోడ్ల పైన. ఎక్కడ ఏమవుతుందో మాకు తెలియదు సార్. మరి మాకు మున్సిపల్ వాళ్ళకి ఒక ఏమంటారు బోనస్ కూడా ఉండదు సార్. వర్షంలో బోనస్ లేదు, కిట్ బ్యాగ్ ఇస్తున్నారు, కిట్ బ్యాగ్ కూడా లేదు, ఏవీ లేవు. మరి మాకు కూడా పట్టించుకుంటూ వాళ్ళు ఉండాలి కదా సార్. వర్షం అనకుండా చలి అనకుండా పని చేస్తుంటాము 24 అవర్స్. మాకు కూడా సేఫ్టీగా ఏమన్నా ఇస్తే మాకు కూడా బాగానే ఉంటుందిగా. మున్సిపల్లోనే గ్రహించాలి సార్. ఎందుకంటే వాన వర్షము ఇండియా అన్నిట్లో పని చేస్తాం. మరి మాకు జీతాలు పెంచుతాను, ఇంతవరకు జీతాలు లేవు. ఎవ్వరు ఇప్పటివరకు పార్టీలు అందరు వచ్చారు, కానీ ఇంతవరకు అయితే ఎవరు మాకేమీ చేయలేరు. మా కోసం పట్టించుకుంటూ లేరు. మాకు ఇండ్లు ఇస్తున్నారు, అవి కూడా లేవు. నమస్కారం అండి. నమస్కారము. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఖుర్షీద్. మొహమ్మద్ ఖుషీర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత మాత్రం లేడీస్కి బస్సు టికెట్ ఫ్రీ అని పెట్టిండు, అది అయితే జరుగుతుంది. 200 యూనిట్స్ అని చెప్పిండు, అది కూడా మా ఏరియాలో చాలామందికి 200 యూనిట్స్ ఫ్రీ జరుగుతుంది.
కొంచెం పాత స్కీమ్లే డిలే అవుతున్నాయి. షాదీ ముబారక్ పింఛన్లు అవి సరిగ్గా వస్తలేవు. అవి సరిగ్గా చూసుకుంటే అయిపోతుంది ఆయనది. ఏం చేస్తుంటారు మీరు? నేనా? ఆ, నేను బిజినెస్ చేసుకుంటా. ఓకే. నేను బిజినెస్ చేసుకుంటా. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అవసరం ఉందంటారా జనాలకి? చెప్పినప్పుడు ఇవ్వాలా కదా ప్రభుత్వం, మాట ఇచ్చినప్పుడు చేయాలా. ఆ, ఇంకా ఏమో అది కూడా ఇచ్చిండు కదా, రైతులకు రుణమాఫీ. రుణమాఫీ కూడా చేసిండు కదా, అది కూడా చాలా దగ్గర చేసేసిండు. 3 అయిపోయినాయి. ఇంకా ఏముంది 3 గ్యారెంటీలు. కరెంట్ బిల్లు కానివ్వండి, కరెంట్ బిల్ అయితే లేకపోతే చేసిండు. మనకి మహిళలకు 2500 ఇస్తాను నెలకి. అవి కూడా అదే చెప్పినా కదా, గ్యాస్ పెన్షన్లు సిలిండర్ సరిగ్గా 500, వస్తలేరు. గ్యాస్ 500 గ్యాస్ కూడా వస్తలేదు. సిలిండర్. అది కూడా వస్తలేడు. ఇంకా ఉన్నాయి. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. వాస్తవమే కదా, అది వాస్తవమే కదా. పైసలు డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేస్తే. ఎట్లా చేస్తాడు? అంటే గత ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఎలక్షన్స్ ముందు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా కానివ్వండి మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పి కూడా చెప్పారు బ్యాంక్ నుంచి. మేము ఏదైనా చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. ఎప్పుడంటే అప్పులు ఉన్నాయని చెప్పడం ఆయన సిగ్గుచేటు మాట. ఆయన అది ముందే ఆలోచించాలి. అప్పులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాగ్దానాలు చేసిండ్రు. వాగ్దానం చేసినప్పుడు కూడా తెలుసు కదా అప్పులు ఉన్నాయి కదా అని. అవును. ఇప్పుడు అప్పులు ఉన్నాయి అని చెప్తే కూడా సిగ్గుచేటు మాట. అది సిగ్గుచేటు మాట. వాస్తవంగా చేయాలా, మాట ఇచ్చినప్పుడు చేయాలా.